ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నేడు ఉపవాస ప్రార్థనా దినం 9వ రోజు. మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 23వ కీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు దావీదు గారు పలికారు ఈ మాట, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములు నా వెంట వచ్చును అనే మాటను పలికారు. ఆనాడు పలికిన మాట దేవుడు పలికించారు. ఈరోజు అదే మాటను దేవాతి దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం గనక నీవు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇదిగో నా దేవుడి వాగ్దానం ఇచ్చారు గనక ఇది నా పట్ల ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశ కలిగి నీవు నమ్మి ప్రార్థన చేస్తే గనక కృపా క్షేమములు నీ వెంట రాబోతూ ఉన్నాయి. ఆమెన్. దావీదు గారి జీవితంలో ఒడిదుడుకులు లేవా? శత్రువులు లేరా? ఇబ్బందులు పడలేదా అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు అనుభవించారు. మరి అయినప్పటికీ కూడా ఈ మాట ఎలా పలకగలిగారు? దేవుని కాపుదల, దేవుని కృపది. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు బహుశా నీ మనసు నీతో చెప్పొచ్చు, లేదా అపవాది చెప్తాడు, నీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, కాసేపట్లో నువ్వు ఎంతోమందికి బాకీలు కట్టాలి, ఇబ్బందులు కట్టాలి, రకరకాల ఆలోచనలన్నీ వాడు గుర్తు చేస్తాడు. నువ్వు ఒకటే చెప్పు, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుతుంది. ఆమెన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానంటున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో ఎవరైతే సమయాన్ని కేటాయిస్తారో, ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ సమయం ఉంటారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన వారు తెలుసుకోగలుగుతారు. ఎంతోమంది బిడ్డలు అసలు దేవుని యొక్క చిత్తము, ఆలోచన తెలియక అనేక రకాల ఇబ్బందుల్లో పడిపోతున్నారు. ఫైనాన్షియల్గా కానీ, జాబు లేకుండా కానీ, ఇబ్బందులు కానీ, సంసార జీవితంలో అనేక రకాలుగా. కానీ ఈరోజు దేవుని చిత్తం నీ మీద ఉంది. ఈ వాగ్దానం కొరకు కనిపెట్టి మరి నువ్వు వాగ్దానం వింటున్నావు కదా, దేవుడు నీ ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. ఈ వయసులో నీకు కావలసిన ఓదార్పు కానీ, నీకు కావలసిన నడిపింపు కానీ ఆయన దయచేయబోతూ ఉన్నారు ఆయన. ఆమెన్. కృపాక్షేమములు నువ్వు వాటి వెనకాల పరిగెట్టడం కాదు, ఇదిగో దేవుని వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మితే కృపాక్షేమములు ఈ దినం మొదలుకొని నీ వెనక పరిగెత్తుకొని రాబోతున్నాయి అంతే. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా కనిపించాలి. దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనిపించాలి. ఏదో వాగ్దానం వినేసాం కదా ఇంక ఇష్టానుసారంగా బతికేద్దామంటే కుదరదు. నువ్వు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉంటూ, ప్రార్థనాపరుడుగా ఉంటూ ఈ వాగ్దానం నువ్వు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తే అద్భుతాల మీద అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. అసలు క్షేమములు నీ వెంట పరిగెడతాయి. దావీదు చెప్తున్న మాట చూడండి, కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఈరోజు ఉదయం లేస్తే అనేక రకాల సమస్యలు నా వెనకాల వస్తున్నాయి అన్నవారు మాట విన్నాం తప్ప, ఈ ఉదయం నా వెనకాల ఆరోగ్యం వస్తుంది, ఈ ఉదయం నా వెనకాల జాబ్ వస్తుంది, ఈ ఉదయం నా వెనకాల గొప్ప నెమ్మది వస్తుందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నీ దేవుడు నీతో చెప్తున్నాడు ఈ మాట. నువ్వు గొప్ప సమాధానం చూడబోతున్నావు, గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు, గొప్ప కృప నీ మీదకి రాబోతూ ఉంది, ఇంకా సమాధానం నీ ఇంట నివసించబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.